హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ గురించి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కరికి డిపెండింగ్ అపాన్ దేర్ వాళ్ళ యొక్క ఇన్ఫర్టిలిటీ ప్రొఫైల్ బట్టి వాళ్ళ మెడికేషన్స్ కానీ, వాళ్ళ బ్లడ్ టెస్ట్ బట్టి, వాళ్ళ స్కాన్ బట్టి, అలాగే బోత్ మేల్ ఫిమేల్ పార్ట్నర్ రిపోర్ట్స్ బట్టి, సిమెన్ శాంపుల్ బట్టి మనం ఏంటంటే ట్రీట్మెంట్స్ అనేవి వాళ్ళకి చాయిస్ ఇస్తాం అన్నమాట. సో కొంతమందికి మనము ఐవీఎఫ్లోనే కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఐవీఎఫ్ సెల్ఫ్ కాకుండా డోనార్ థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటారు. థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటే మనం ఊసైట్స్ అనేవి మనము డోనార్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నప్పుడు, లేదా స్పర్మ్స్ అనేవి స్పర్మ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నప్పుడు దాన్ని మనం థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాం అనమాట. సో ఇందులో ఏంటంటే మనం ఊసైట్ ఒకవేళ ఒక ఫిమేల్ ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఎగ్స్ అనేవి బాగా తక్కువ ఉన్నా, లేదా ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, లేదా ఊసైట్ క్వాలిటీ రిపీటెడ్గా ఐవీఎఫ్ చేస్తున్నా బాగా లేకపోతున్నాయి ఏంటంటే వాళ్ళకి థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ లైక్ ఊసైట్ డోనార్ అనేది చెప్తాం. లేదా ఏమన్నా జన్యుపరమైన ఉన్న లోపాలు అనేవి ఫ్యామిలీలో ఉన్న, సో బోత్ ఇద్దరి నుంచి ఒక గ్యామిట్ అనేది బోత్ మేల్ ఫిమేల్ ఇద్దరిలో కూడా అది ఆ జీన్ అనేది ఉంటే ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి అది ట్రాన్స్మిట్ అయ్యి అది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. అప్పుడు బేబీ డిజీజ్డ్ బేబీ అవుతుంది. సో అది మనము కట్ షార్ట్ చేయడానికి ఏం చేయాలి, ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే వీళ్ళకి డెఫినెట్గా థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అనేది యూస్ అవుతుంది. సో వీళ్ళలో ఏంటి ఎయిదర్ వన్ ఆఫ్ ది గ్యామిట్ షుడ్ బి చేంజ్డ్ అనమాట. సో ఎయిదర్ ఎగ్ కానీ స్పర్మ్ కానీ మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఊసైట్ డోనార్ ప్రోగ్రామ్ అంటారు. సో ఊసైట్ డోనార్ తీసుకున్నప్పుడు మేడం మరి ఇంకా స్పర్మ్ది ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటారు. ఊసైట్ డోనార్ తీసుకుంటే ఏంటంటే వన్స్ ఈ ఒక ఫిమేల్ పార్ట్నర్ యొక్క ఎగ్ కౌంట్ ద సేమ్ టైం లో ఉన్నా, ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా, ఏమన్నా క్యారియర్స్ కానీ ఏమన్నా ఉన్నా, వాళ్ళ జీన్ అనాలిసిస్లో ఏమన్నా మ్యూటేషన్స్ ఉన్నా ఏమవుతుందంటే సో వీ హ్యావ్ టు అడ్వైజ్ దెమ్ ఇన్ ఏ కరెక్ట్ వే అనమాట. వాళ్ళకి ఊసైట్ డొనేషన్ చెప్పాల్సి ఉంటుంది. అంటే దట్ ఈస్ ద ట్రీట్మెంట్, ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. సో దాన్ని బట్టి వాళ్ళు హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అడ్వైస్ ఇచ్చినప్పుడు మేడం అప్పుడు స్పర్మ్ ఏం చేస్తారు అని అడుగుతారు. స్పర్మ్ అంటే మేల్, సో డెఫినెట్గానండి మేల్ పార్ట్నర్ యొక్క స్పర్మ్ అనేది యూస్ చేస్తాము హస్బెండ్ది. సో వీల్ టేక్ దట్ ఓన్ స్పర్మ్ అండ్ విత్ డోనార్ శాంపుల్ అయితే డోనార్ ఊసైట్ హస్బెండ్ స్పర్మ్ తోటి మనం ఎంబ్రియో అనేది ఫామ్ చేస్తాం అనమాట. ఈ ఫామ్ చేసిన ఎంబ్రియోని మదర్ యొక్క యూట్రస్లో మనం ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది, ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. దే విల్ హ్యావ్ ఏ నార్మల్ హెల్దీ చైల్డ్. సో ఇన్ జనరల్ పాపులేషన్లో ఊసైట్ క్వాలిటీ ఎలా మెయింటైన్ అవుతుందో, మనం బ్యాంక్ నుంచి తీసుకున్న యొక్క ఊసైట్ డోనార్ నుంచి తీసుకున్నది కూడా ఊసైట్ క్వాలిటీ అనేది అలాగే మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హాఫ్ జీన్స్ అనేవి మేల్ పార్ట్నర్, సో హస్బెండ్ కాబట్టి మనం తీసుకుంటాం కాబట్టి సో జీన్స్ అనేవి మనము మ్యాచ్ చేసే ముందుకు వెళ్తాం అనమాట. సో ఈ యొక్క ఎంబ్రియోని ఏదైతే ఫామ్ చేస్తామో ఈ ఫిమేల్ పార్ట్నర్ యొక్క యూట్రస్లో మనం ట్రాన్స్ఫర్ చేయడం, సో షీ విల్ హ్యావ్ ఎన్ గుడ్ అవుట్కమ్. సో అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ గురించి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. రొటీన్ యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత రొటీన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి కేర్ తీసుకోవాలో అలాంటి కేర్ తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ అనేవి ఉండాలి, రెగ్యులర్ స్కాన్స్ అనేవి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే దే క్యాన్ హ్యావ్ నార్మల్ ప్రెగ్నెన్సీస్, అంటే లైక్ నార్మల్ డెలివరీ కూడా దే క్యాన్ గో ఆర్ దే క్యాన్ హ్యావ్ ఏ ప్లాన్డ్ డెలివరీ అనమాట. సో అదేమి హై రిస్క్ కింద మనం ఏం కన్సిడర్ చేయక్కర్లేదు. బట్ ఇఫ్ ద ఫిమేల్ అంటే ఈ ఫిమేల్ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నా, లేదా ఆవిడకి ఏమైనా అండర్లయింగ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ అనేది ఉంది అని అంటే దాన్ని బట్టి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. రెగ్యులర్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎలాంటి చెకప్స్ అయితే చేస్తామో సో ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తాం. అంటే ఇలా మనం గైడెన్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే దే విల్ హ్యావ్ ఏ very good pregnancy ahead. Thank you so much.